ఛానల్ కల్కి 2898AD. అసలు సేమ్ టైం ప్రభాస్ గారి ఈ మూవీ కోసం చాలా మంది అయితే అంటే తెలుగు ఇండస్ట్రీ కాదు బాలీవుడ్ హాలీవుడ్ సైతం అయితే ఈ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఈ సినిమాపై మరింత హైప్ పెంచడానికి అండ్ అప్డేట్ ఇవ్వడానికి అండ్ మంచిగా చెప్పడానికి గ్రేట్ చిట్టిబాబు ప్రొడ్యూసర్ గారు అయితే మన పక్కన ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు చలన చిత్రానికి చాలా సినిమాలు అందించారు అండ్ యాక్టర్ గా చేశారు పెద్ద పెద్ద వాళ్ళతో. అండ్ నాన్నగారు వచ్చేసి చాలా వందల సినిమాలకు రైటింగ్ రాశారు. అండ్ మన తెలుగు సినిమా స్థాయి పెరిగింది బాహుబలితో. ఏం చెప్తారు సార్ ప్రభాస్ గారి గురించి? ప్రభాస్ డెఫినెట్ గా కష్టపడే హీరో, డార్లింగ్. ఏ ఇబ్బంది లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తాను ఇబ్బంది పడకుండా చేసుకుంటూ పోతాడు. మంచి పిల్లాడు. నిజంగా సినిమాలో హీరో మనసు లాగానే రియల్ లైఫ్ లో కూడా హీరో గుడ్ హార్ట్ ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఎవరిని ఆదుకోవాలన్నా ఇమీడియట్ గా ముందుంటాడు. సో కనుక ఆ పాయింట్ ఓకే. సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా కల్కి సినిమా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ తగినట్టే వీళ్ళు కష్టపడుతున్నారు. ఇప్పుడు లాస్ట్ 20 నిమిషాల్లో కమలాసన్ ఉంటారు, ఆఖరి 20 నిమిషాల్లో 20 నిమిషాలు ఉంటాడు ఆయన. అంటే దాని అర్థం నా ఉద్దేశంలో కల్కి పాత్ర ఆయన చేస్తారని అని అర్థం కమలాసన్. ఎందుకంటే కల్కి పాత్ర ఆయన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కల్కి పాత్ర పౌరాణికం కాకుండా సోషల్ స్ట్రక్చర్ లో తీసుకొస్తున్నారు. సో ఒక డిఫరెంట్ గెటప్ కానీ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, డిఫరెంట్ బిహేవియర్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అన్నీ చేయాలి. అవన్నీ అలాంటి వెరైటీ చేయాలంటే కమలాసన్ కొట్టిన వాడు లేడు. కమలాసనే కరెక్ట్. ఇంత భార్యతో చేసేదానికి అంతటి గొప్ప నటుడు కమలాసన్ అయితేనే ఆ పాత్ర. అందుకని ఆ 20 నిమిషాలు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర క్యారెక్టర్ చేస్తున్నాడు. విన్నాము, చూసాము. ఆ మధ్యలో బుజ్జి ఇన్ని వెరైటీలు. కారు 7 కోట్లు పెట్టి ఆ కారు రెడీ చేస్తాం. దాంట్లో అనేక ఇక ఒకటి కారు చూపించారు, అది అనేక విన్యాసాలు చేస్తారట. సో ఒక ఫ్యాంటసీ, కళ్ళకి కనువిందు కలిగే అట్మాస్ఫియర్, మనసుని హత్తుకుని సన్నివేశాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మనసుకు హత్తుకునే సన్నివేశాలు లేకపోతే ఇంత అమితాబ్ బచ్చన్లు కమల్ హాసన్ చేయరు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ పాత్రలో ఒక వెరైటీ కనపడి బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఉంటే చేస్తారు. సో ఇన్ని అంశాలు ఉన్నాయి సినిమా. ఖచ్చితంగా ప్రజల్ని ఆకట్టుకుంటుంది, పెద్ద సెన్సేషనల్ హిట్ అవుతుంది నేను ఆశిస్తాను. ఓకే సార్, ఇంకొక విషయానికి వచ్చే సార్, అంటే ఆ బుజ్జి ఆ కార్ ఉంది కదా, అసలు చాలా మంది ఏంటంటే అంటే కమర్షియల్ సినిమాలో హీరో ఫ్రెండ్ కమెడీని పెడతారు, కానీ ఈ సినిమాలో ఒక రోబో కార్ తో కామెడీ చేయిస్తున్నారు. అండ్ సేమ్ టైం దానికి వాయిస్ ఓవర్ కీర్తి సురేష్ గారు అయితే ఇస్తున్నారు డబ్బింగ్. ఎలా అనిపిస్తుంది? ఏముందమ్మా, అది ఒక వెరైటీ. కామెడియన్ అంటే ప్రతి సినిమాలో ఉంటారు. దీన్ని ఎట్లా వాడారు డెఫినెట్ గా వెరైటీ, బ్రహ్మాండం. దాని కనుక పంచింగ్ కరెక్ట్ కథను నడిపి కథకు అడ్డు రాకుండా కథతో మిళితమవుతూ నవ్విస్తూ కవిస్తూ వెళ్ళింది అనుకోండి ఆ పాత్ర బ్రహ్మాండం. ఇప్పుడు రోబోలో చిట్టి క్యారెక్టర్ ఉంది, రోబోలో. ఆ క్యారెక్టర్ ఏంటి, నవ్విస్తూ కవిస్తూ వెళ్తాను. అందువల్ల అసలు హీరో కన్నా చిట్టికే ఫ్యాన్స్ ఎక్కువ కదా. అట్లాగూ ఈ పాత్రను ఎట్లా మలిచారు చూడండి. డెఫినెట్ గా మలిచే ఉంటారు. అక్కడ కంపారిజన్ రాకుండా ఉండటం కోసమని రజనీకాంత్ చేసిన చిట్టి వేషాన్ని బొమ్మగా వేసి బుజ్జి అని పెట్టి చేస్తారని అనిపిస్తుంది. బట్ తప్పులేదు, అది తప్పు. దాన్ని పెట్టారంటే తప్పులేదు. దాన్ని ఎట్లా వాడారు, చిట్టిని బ్రహ్మాండంగా వాడారు ఆ సినిమాలో. చిట్టి నవ్వించి కడుపు నవ్వించి అలాగూ దీన్ని ఎట్లా వాడారు, ఎంత నవ్వించారు, ఎంత చూడాలి. వాడితే మాత్రం అది పెద్ద హైలైట్ అవుతుంది. ఓకే. అండ్ సేమ్ టైమ్ బుజ్జిని ఇంట్రొడ్యూషన్ అదే జనాల దగ్గరికి పరిచయానికి చాలా బడ్జెట్ ఎక్కువ పెట్టారు అండ్ పెద్ద సెట్ వేశారు, అభిమానులతో పంచుకున్నారు బుజ్జిని. ఎలా అనిపిస్తుంది సార్? ఏముందమ్మా, చెయ్యాలి వాళ్ళు. ఎందుకంటే ప్రజలకు రీచ్ అవ్వాలి. ఈ సినిమాలో ఇన్ని మిత్తలు ఉన్నాయి, ఈ సినిమాలో ఇన్ని స్పెషాలిటీలు ఉన్నాయి, ఈ సినిమాలో ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయి అనేది రీచ్ అవ్వాలి. అది న్యూస్ లో మాటల్లో రీచ్ అవ్వకుండా ప్రత్యక్షంగా వాళ్ళకి ఆ చిన్న శాంపుల్స్ కనపడ్డాయి అనుకో, అమ్మ భలే ఉండే, ఈ శాంపులే బాగుంది, సినిమా ఎలా ఉంటుందో ఆ ఎక్స్పెక్టేషన్ పెరుగుద్ది. ఎక్స్పెక్టేషన్ పెరిగినప్పుడు ఓపెనింగ్స్ ప్రమాణంగా ఉంటాయి. ఆల్ ఇండియా లెవెల్లో కదా, ఆల్ ఇండియా లెవెల్లో అన్ని థియేటర్లు దుమ్మురేగిపోయే కలెక్షన్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఇది చెయ్యాలి, చేస్తున్నారు కరెక్ట్ గా. ఓకే సార్, ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు
అంటే అమితాబ్ బచ్చన్ గారి చిన్న వీడియో రిలీజ్ అయితేనే ఒక చిన్న టీజర్ లాంటిది చాలా మంది అంటే ఇక్కడ టాలీవుడ్ లో కాదు నార్త్ సైడ్ హాలీవుడ్ లో కూడా ఒక రేంజ్ అంటే చాలా మంది ఏ లెవెల్లో ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ హైలో పెరిగిపోయాయి. అండ్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అండ్ ఈసారి అమితాబ్ బచ్చన్ గారు మ్యాజిక్ చేయబోతున్నారా? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఒక గొప్ప ఆర్టిస్ట్, ఇండియన్ స్క్రీన్ మీద ఆయన మెగా స్టార్ కదా. ఆయన చేస్తున్నాడు అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్. ప్లస్ ఆయన చేస్తూ అమితాబ్ బచ్చన్ ఏదో ఒకటి వచ్చింది డబ్బుల కోసం చేయట్లా. డబ్బుల కోసం చేసేవాడైతే ఆయన ముసలి పాత్రలు కూడా సిద్ధపడ్డాడు. నేను ఎందుకు ముసలి పాత్ర చేయను, ఆయన క్యారెక్టర్ దొరికినప్పుడు చేస్తాడు. మంచి క్యారెక్టర్ దొరికింది, ఈ క్యారెక్టర్ నేను ముసలి పాత్ర నా పర్ఫార్మెన్స్ అట్లా చేసే సినిమాలను చూడండి. ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా క్యారెక్టర్ వాల్యూ ఉన్న సినిమాలు చేశారు, ఆషామాషిగా పాత్రలు కాదు. అట్లాగా అంటే ఆయన చేస్తున్నాడు అంటే ఈ పాత్ర ఒక ప్రత్యేకమైన పాత్ర. అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడంటే ఈ విషయం ఫుల్ లెంత్ కాకుండా ఒక లెంత్ వచ్చే పాత్ర చేస్తున్నాడంటే అదేదో గొప్ప క్యారెక్టర్, గొప్ప మలసపడ్డ పాత్ర అయి ఉంటుంది. లేదా అమితాబ్ ఎందుకు చేస్తాడు కనుక అమితాబ్ చేస్తాడు గొప్ప పాత్ర అంటే ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ అవుతుంది. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే ఆయన ప్రభాస్ గారే అన్నారు నా ఫేవరెట్ హీరో, నాకు నచ్చిన వాళ్ళలో అమితాబ్ బచ్చన్ గారు ఒకరు, అండ్ సేమ్ టైం కమల్ హాసన్ గారు ఒకరు. అండ్ గ్లోబల్ లెవెల్లో ప్రభాస్ గారికి క్రేజ్ ఉంది, అండ్ సేమ్ టైం వీళ్ళతో చేస్తున్నారు. అంటే తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమా కల్కి? ఖచ్చితంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్న విధానంలో కానీ, దాంట్లో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేయటంలో కానీ, ఈ కాస్టింగ్ కానీ ఖచ్చితంగా ఒక స్పెల్ బౌండ్ అప్లాస్ ఉంటుందమ్మా. స్పెల్ బౌండ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది రిలీజ్ అయినాక ఈ ఫ్యాంటసీ ఇవన్నీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉందంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎక్కడైనా మిస్ఫైర్ అయితే చాలా దెబ్బతింటుంది. కానీ మిస్ఫైర్ అవ్వకుండా కష్టపడుతున్నారు. సంవత్సరం మిస్ఫైర్ అయ్యి ఏదో ఒకటి ఆషామాషి తీసేటి ఇప్పటికిప్పుడే చేసేవారు. ఆషామాషి కాకుండా 700 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఫ్రేమ్ని పగడ్బందీగా ఎఫెక్టివ్గా టెక్నికల్ గా కానీ పర్ఫార్మెన్స్ వైజ్ గా కానీ అన్ని యాంగిల్స్ లోనూ దాన్ని స్టడీ చేసి తీస్తున్నారు. కానీ ఖచ్చితంగా హిట్ అవుతుంది, ప్రమాణంగా అవుతుందని చూద్దాం. ఓకే, అండ్ బుజ్జి ప్రమోషన్ లో అండ్ అంటే మన ప్రభాస్ గారు రోబో గారితో ఆ బద్దలు కొట్టుకుని మరీ వచ్చి ఒక సన్నివేశం చూసాం. చాలా మంది ఏమంటారంటే రాజమౌళి గారు చేసేలా చేస్తున్నారు, రాజమౌళి గారిని ఫాలో అవుతున్నారు నాగేశ్వర్ గారు అంటున్నారు ప్రమోషన్ విషయంలో. ప్రమోషన్ విషయంలో ఆ సినిమా సంబంధించి వాళ్ళు చేస్తున్నారు. ప్రధానికి రాజమౌళిని పోల్చడం, రాజమౌళిని తీసుకొచ్చి పెట్టడం కరెక్ట్ కాదు. రాజమౌళి ఇస్ ఎ గుడ్ డైరెక్టర్. వాళ్ళు అండర్మైన్ చేయొద్దు. ఇక్కడ డైరెక్టర్ అండర్మైన్ చేసి లేదా ఆయన రాజమౌళిని కాపీ కొడతాడు, నేను అంగీకరించాను. రాజమౌళి కెపాసిటీ ఏంటో రాజమౌళి డైరెక్టర్ అంటే తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడ నాగశ్విన్ ఈజ్ కొత్త టెంపోలో చేస్తున్నాడు, క్రియేటివిటీ చేస్తున్నాడు. ఆయన క్రియేటివిటీలో భాగమైంది, ఆయన ఊహంలో ఆయన ఊహించుకున్న దీంట్లో భాగాలు. అది కూడా రాజమౌళికి క్రెడిబిలిటీకి అర్థపెట్టడం కరెక్ట్ కాదు. దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ రాజశౌరి ఆ సినిమాకి సంబంధించి. అది ప్రమోషన్ అయినా, ప్రకటన అయినా, ప్రసంగం అయినా, ఆ సినిమాకి చేసిన అతను డిజైన్ చేస్తున్నాడు. అతను డిజైన్ చేసి వదులుతున్నాడు. సో ఇట్ ఇస్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే, అండ్ ఆయన సార్ ఎప్పటికైనా మనం చూస్తున్నాం అంటే తెలుగు వాళ్ళకి ఆదరణ లేదన్నారు. గోవా, న్యూఢిల్లీ, ముంబైలో అసలు ఆదరణ లేదని చిరంజీవి గారు చెప్పారు ఒక మీటింగ్ లో. అండ్ సేమ్ టైము బాహుబలి సినిమా తర్వాత ముంబైలో ఫ్రింటన్ వెబ్ ప్రభాస్ గారి ప్రెస్ మీట్ ఉంటే విజిల్ చేశారని రాజమౌళి గారు చెప్పారు. ఆ సేమ్ టైము ఈసారి గ్లోబల్ లెవెల్లో కల్కి సినిమా రిలీజ్ అవుతుంది. అంటే సైన్స్ ఫిక్షన్ సినిమా అండ్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ సినిమా ఇది. ఈ జనరేషన్ మీకు గతం తెలియక, కేవలం ఈ జనరేషన్ లో ఉన్న మీ పిల్లలు మీ గతం ఏంటి అని తెలియక ఏమా అది నేషనల్ లెవెల్ సినిమాలు ఇవాళ కాదమ్మా. ఎస్వి రంగారావుకి ఆనాడే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందమ్మా. అల్లూరి సీతారాం తాష్కెంట్ ఫెస్టివల్ లో బ్రహ్మాండంగా ఆడిందమ్మా.
ఇవన్నీ 70mm మనమే తీసాం ఫస్ట్, సినిమాస్కోప్ మనం, ఆ చరిత్ర పెరుగుతుంది, రోజు రోజు పెరుగుతుంది. ఇప్పుడు ఇవాళే మొదలైనట్టు, ఇవాళే అసలు తెలుగు సినిమా అంటే ప్రజలకు తెలిసినట్టు, ఆల్ దిస్ నాన్సెన్స్. తెలుగు చరిత్ర, ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు తన యొక్క ప్రత్యేకతనే, తన యొక్క స్పెషాలిటీని నిరూపించుకుంటానే ఉంది. అది రామారావు గారి యుగంలో అవ్వచ్చు, కృష్ణ గారి యుగంలో అవ్వచ్చు, చిరంజీవి గారి యుగంలో అవ్వచ్చు, అది జరుగుతూనే ఉంది. ఇక్కడ మనం ఆ రోజుల్లో మనం అక్కడికి వెళ్తాం, మనం సౌత్ కు పరిమితం అయ్యాము. సౌత్ లో కూడా మనం లేము. ఆ రోజుల్లో మనకు ఆంధ్ర తప్పితే, కలిసి ఉన్న ఆంధ్ర తప్పితే మనకి మెడ్రాస్ లో మార్నింగ్ షోస్, కేరళ లేదు, కర్ణాటకలో ఒక సింగిల్ థియేటరు. సో మన పరిస్థితి అప్పుడు మనకెందుకు క్రేజ్ ఉంటుంది? ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, ఇతర చోటుకి వెళ్ళినప్పుడు హిందీ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ సినిమా అన్ని స్టేట్ లో ఆడతాయి కనుక అవి నిజాలై. ఆ నిజాలు మనం జీర్ణించుకోలేక మాట్లాడితే ఎట్లా? ఎప్పుడు ఈ ఇండస్ట్రీలో అవచ్చు, సినిమా లోకల్ అవచ్చు, సక్సెస్ స్పీక్స్. ఇవాళ బాహుబలి సక్సెస్ అయింది కనుక కదా ఇంటర్నేషనల్ గా, నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా ప్రతి చోట ఆహ్వానం. సీతారామరాజు సూపర్ హిట్ అయినాక తాష్కెంట్ ఏంటి అనేక దేశాల నుంచి ఇన్విటేషన్ వచ్చింది సినిమా ప్రదర్శన కోసం. సో ఇట్ హ్యాపెన్స్. అది మనం చెయ్యాలి. మధ్యకాలంలో చేయలేదు కనుక మనకు వీలు లేదు. ఆ తెలుగు సినిమా పాటలో పాటే అదే సినిమాలే అనే లెవెల్కి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. సో ఈ గతంలో లేనిది కాదు, గతంలో ఈ సక్సెస్ మనం చూడలేదు కాదు, ఈ డెవలప్మెంట్ మనం చూడదు కాదు. ఆనాడు సినిమాస్కు ఫస్ట్ 70mm స్టీరియో ఫోని 2 లాంగ్వేజ్లో, తెలుగు హిందీలో తీసి సెట్లేసి, ఇవాళ గ్రాఫిక్స్ కానీ ఒరిజినల్ సెట్లేసి తీశారు. ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది ఇవన్నీ. సో ఎప్పటికప్పుడు ఏ పీరియడ్లో ఆ పీరియడ్ జరగాల్సిన డెవలప్మెంట్, కొత్తదనం తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు ప్రదర్శిస్తూనే ఉంది. ఎప్పుడు దాన్ని చాటుతుంది. మధ్యలో కొంచెం గాడి తప్పింది. ఏ రాష్ట్రానికి మన సినిమా లేకుండా మన చుట్టూ తిరుగుతుంది. అక్కడ బ్రేక్ లో ఆ టైంలో ఇలాంటివి జరిగినాయి. మళ్ళీ లేచింది. వాళ్ళ లేచినాక మొత్తం మళ్ళీ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మనం చూస్తాం. సో అదిగా అలా అనుకుంటే కరెక్ట్ కాదు. ఓకే, అండ్ ప్రభాస్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మంచోడు, గుడ్ బాయ్, డార్లింగ్, ఎవరిని నొప్పించడు, ఎవరికి కష్టం కలిగించడు. అదే అతనికి ఆ మంచితనమే అతనికి శ్రీరామ రక్ష. ఆ మంచితనమే తనకు నష్టం కూడా. ఆ మంచితనం వల్లే ఆది పురుషు లాంటి సినిమాలు కానీ ఏమి మాట్లాడకూడదు. ఎందుకు డైరెక్ట్ ఒప్పుకున్నాక డైరెక్ట్ ఏం చెప్తే చేయటం అతని పని. అదేంటి కెలకడు, ఆ టైపే కాదు. వాళ్ళు బాధ్యత, వాళ్ళు నన్ను పెట్టుకున్నాక ఎలా తీయాలో వాళ్ళు తెలియదా? వాళ్ళు తీసుకుని మనం కలిగితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారని మాట్లాడు. డైరెక్టర్ ఏం చెప్తే అలా చేస్తాడు. సో అలాంటి ఆ మంచితనం తన శ్రీరామ రక్ష, అదే మంచితనం తన నష్టాలు కూడా కలిగించాయి. సార్ ఇంకొక విషయానికి వస్తే పెళ్లి సార్, ప్రభాస్ గారి పెళ్లి, చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిటింగ్, ఎప్పుడు ప్రభాస్ గారి వదిలిద్దామా అని అంటుంటారు. ప్రభాస్ గారు ఎక్కడ చూసినా అదే టాపిక్. అంటే వయసుకు వచ్చేసాడు, వయసు దాటుతుంది. ప్లస్ నా కృష్ణరాజు గారు చనిపోయే ముందు కూడా వాడిని మనవన్న చూసుకోవాలి, ప్రభాస్ పుట్టిన కొడుకుని బిడ్డను ఎత్తుకోవాలి అని ఓపెన్ గా చెప్పాడు ఆయన. ఆ కోరిక ఉంది. మరి ఆయన ఆత్మశాంతి కోసమైనా పెళ్లి జరగాలి, మరో జూనియర్ ప్రభాస్ పుట్టాలి. అది కృష్ణరాజు గారి ఫోటో దగ్గర పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను కూడా కావాలని తొందరగా చేసుకోవాలని కోరుకుంటున్నా. బట్ అతని సమస్యలు అతనికి ఉన్నాయి. అతను ఎందుకు డిలే చేస్తున్నాడు, ఎందుకు నిర్ణయం ఇప్పుడే కాదు అంటున్నాడో తెలియట్లేదు. చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ది. పెళ్లి అనేది కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని సామెత. ఆ గడియలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని ఒప్పుకుంటాడు, అన్ని జరిగిపోతాయి. ఓకే సార్, ఇప్పుడు సినిమా లేక టాలీవుడ్ ఇండస్ట్రీ థియేటర్స్ మనం చూసాం, దాదాపు అయితే మూత వేసేంత పని అయిపోయింది. చాలా మంది అంటే చూసే ఆడియన్స్ కూడా సినిమా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన అందరి కళ్ళు మాత్రం, ఇండస్ట్రీ కళ్ళు మొత్తం ప్రభాస్ సినిమా కల్కి మీదే. ఓకే, అలా కాదు ప్రభాస్, కల్కి, దేవరా, పుష్ప 2, ఈ 3 సినిమాల మీద అందరి కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఈ మూడు సినిమాల డైరెక్టర్లు మహత్తరమైన డైరెక్టర్. దేవరా కొరటాల శివ అవ్వచ్చు, సుకుమార్ అవ్వచ్చు, ఈ
అశ్విన్ అవ్వచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ఎఫెక్టివ్ డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకున్నారు. కొన్ని ఆషామాషిగా తీయరు, మొత్తం ఒక సెన్సిటివ్ డైరెక్టర్గా నాగశ్విన్ పేరు తెచ్చుకున్నాడు. ఒక మహానటి తీసేటప్పుడు ఎంత సెన్సిటివ్గా తీయాలి, ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు, నిజాలే అయినా ఏ విషయాలు చెప్పకూడదు, చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పాల్సినప్పుడు ఎంత స్మూత్ గా సున్నితంగా చెప్పాలి, ఇట్లా చాలా సెన్సిటివ్ గా తీసాడు సినిమా. అందుకనే పెద్ద హిట్. లేకపోతే ఆవిడ విషయం జీవితంలో కొన్ని ఘోరమైన సంఘటనలు ఉన్నాయి, అవి పెట్టాడు అనుకో ఆ యొక్క ఇది తగ్గిపోయేది. అందుకని అది సెన్సిటివ్ డైరెక్టర్, అంత సెన్సిటివ్ గా చేసే డైరెక్టర్. ఇక్కడ సుకుమార్ అనేవాడు మాస్టర్ క్రియేటర్, మాస్టర్ ఇన్ క్రియేటింగ్ సీక్వెన్సెస్ కానీ, ఇన్ క్రియేటింగ్ అట్మాస్ఫియర్ కానీ, ఇన్ క్రియేటింగ్ ఎమోషన్స్ కానీ, ఇది మాస్టర్. ఆ మాస్టర్ కనుక అతని నుంచి గొప్ప సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి సెంటిమెంట్ ఏదో అంటారు, పార్ట్ 2 కన్నా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఎప్పుడు సక్సెస్, దాని రికార్డ్ బ్రేక్ చేస్తాడని నమ్మకం. ఎందుకంటే అతను చాలా తెలియగలవాడు. తనకి తెలుసు పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఎప్పుడు హిట్ అవ్వలేదు, మనం దాన్ని మించి చేయాలి, హిట్ కొట్టాలి, రికార్డ్ బ్రేక్ చేయాలి అనే కసితోటి చేస్తున్నాడు. అదే కసితోటి అర్జున్ చేస్తున్నాడు. ఎందుకంటే దేవర అర్జున్లో రెండిట్ల విషయం ఏంటంటే ఇద్దరు హీరోలు శ్రమించే హీరో. వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటే అర్జున్ అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, చూస్తుంటే ఆ ఇంటెన్సిటీ కనపడుతుంది, ఆ శ్రమ కనపడుతుంది, ఆ పాత్రలో దూరిపోయి వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కనపడుతుంది. అది వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన లక్ష్యం అవ్వచ్చు, లక్షణం అవ్వచ్చు. ఆ పాత్రకి వెళ్తే పాత్రే కనపడాలి, మనం కనపడకూడదు. ఆ దూరిపోయి అంత హావభావాలు కదా అన్ని ఆ కష్టపడి శ్రమపడి ఆ ఇంటెన్సిటీ చూపిస్తారు. సో అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకనాడు రామారావు నాగేశ్వరరావు, ఆ తర్వాత కృష్ణ గారు శోభన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారు, ఆ తర్వాత మహేష్ బాబు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళే వాళ్ళందరూ కొంతకాలంలో ఒక దశాబ్ద కాలంలో సీరియస్ అయిపోతారు. అయిపోయినాక ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళగని దమ్ము శక్తి ఉన్నవాళ్ళు ఈ ఇద్దరు. ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా వాళ్ళందరూ ఆ టైంలో వాళ్ళ టైంలో ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ ఇండస్ట్రీకి రెండు కళ్ళు వీళ్ళిద్దరే. ఎందుకంటే వీళ్ళిద్దరూ మహత్తరంగా కష్టపడతారు, మహత్తర ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లి గగనాన్ని నిలపగలిగిన శక్తివంతులేడు వీళ్ళిద్దరూ. అందుకని వీళ్ళిద్దరు సినిమాలు అయినట్టు, అది తక్కువ అంచడానికి లేదు. ఇక్కడ నాగశౌర్య డిఫరెంట్ ఫ్యాంటసీ, నాగేశ్వరం డిఫరెంట్ ఫుల్ ఫ్యాంటసీలు చేస్తాడు. అది ఆ పండగ ఫీస్ట్, ఐ ఫీస్ట్ ఎంతవరకు ఐ ఫీస్ట్, ఇయర్ ఫీస్ట్ అన్నీ ఉంటాయి దానికి, అన్ని విందులే. ఆ విందులు ఎంత పక్కాగా అల్లాడు, ఎంత పక్కాగా చేశాడు, పక్కగా అల్లితే ఎక్కడికో వెళ్ళిపోద్ది. లేదంటే అయినా సరే ఫ్యాంటసీ ఉంటుంది. దాని ఒక డిఫరెంట్ సినిమా, మూడు జోనలు, ఏది ఒక జోనల్ కాదు. సో లెట్స్ హోప్ 3 హిట్ అవుతాయని కోరుకుంటున్నాను. ఓకే, అండ్ సేమ్ టైము అంటే చూస్తున్నాం సార్, చిన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా, అంటే సపోజ్ డిజిటల్ తీసుకుందాం, ఫస్ట్ డిజిటల్ హిట్, తర్వాత స్క్వేర్ వచ్చింది, అది హిట్, మళ్ళీ ఇంకొకటి కూడా సీక్వెల్ రాబోతుంది. అలా ఏ చిన్న సినిమా హిట్ అయినా పార్ట్ 2 అని అనౌన్స్మెంట్ జరుగుతుంది. అండ్ సేమ్ టైము కల్కి కూడా పార్ట్ 2 సీక్వెల్ ఉంటుంది అంటున్నారు. దానిపైన మీరేమంటారు? ఉంటుంది అంటూ ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఏదన్నా సినిమా హిట్ అయితే పార్ట్ 2కి విలువ, సినిమా ఏదన్నా అంటే ఏ ఉండదు. ఇప్పుడు గుంటూరు కారం పార్ట్ 2 అనుమానండి అనలేదు కదా, అది ఆచార్య పార్ట్ 2 అనుమానండి అనలేదు కదా. సో హిట్ అయితే అంటారు, హిట్ అయితే ఆ పార్ట్ 2కి విలువ ఉంటుంది, ఆడియన్స్ ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్కి వస్తారు. లేదంటే హిట్ అవ్వకపోతే దాని గురించి మాట్లాడరు. పార్ట్ 2 చెప్పుకుంటూ అది అంటే జనాలకి ఒక ఇంజెక్షన్ ఇవ్వటం, పార్ట్ 2 వస్తుంది అంటే ఇది బ్రహ్మాండంగా ఉంది, దీని పార్ట్ 2 చేస్తాం, బ్రహ్మాండంగా ఉంటేనే పార్ట్ 2 చేస్తాం. సో బ్రహ్మాండంగా ఉందని చెప్పేయటం, అది బిజినెస్ ప్రాక్టీస్ అంతే. అండ్ కల్కి కలెక్షన్ ఏ లెవెల్లో రావచ్చు సార్? ఏ లెవెల్లో అంటే మనం చెప్పలేమ్మా. ఎన్ని థియేటర్లు చేస్తారు, దేశం మొత్తం మీద ఎన్ని థియేటర్లు వెళ్తాయి, ఎక్కడ ఏంటి అని చూడాలి. ఎన్ని పెద్ద థియేటర్లు ఎన్ని పడుతున్నాయి, సింగిల్ థియేటర్లు ఎన్ని పడుతున్నాయి, టోటల్ ఆల్ ఓవర్ ఇండియా, ఫారెన్ లో ఎన్ని ఇప్పుడు తేలే లెక్కలు కావు. అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు దీన్ని బట్టి తెలుస్తారు. 700 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు, ఇంకో 100 కోట్లు కూడా అవుతుంది అంటున్నారు. 800 కోట్ల సినిమా అంటే మరి దాన్ని ఎంత లెవెల్లో ప్లానింగ్ చేస్తారు రిలీజ్? ఊరినే ఇవాళ అయిపోయింది రేపు రిలీజ్ అని ఉండదు, కానీ మహత్తరమైన ప్లానింగ్ ఉంటుంది.
లేకుండా ఇంత ఖర్చు పెట్టి అలా ఆషామాషిగా వదలరు కదా సార్. ఈ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ చేస్తారు. ఇంతవరకు ఏ థియేటర్ ఏ సినిమాకి వెయ్యేది 3000 థియేటర్లు అవ్వచ్చు. ఇంతకుముందు 2000 చిల్లర హైయెస్ట్. 3000 థియేటర్లు వేయచ్చు. ఇవన్నీ వస్తే గానీ కలెక్షన్ ఈ థియేటర్లు బట్టి ఎంత కలెక్షన్ వస్తుంది, ఫస్ట్ వీక్ లో ఎంత చేస్తుంది, ఎంత షేర్ వస్తుంది అని అప్పుడు. ఇప్పుడేం కాదు. అండ్ ఓకే, అండ్ చూసాగా ఫ్రెండ్స్, కల్కి 2898 ఆ సినిమా ప్లే పూర్తి క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. అండ్ సేమ్ టైం మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? చాలా సంబర్ తర్వాత ఫస్ట్ వచ్చే ఒక బిగ్ మూవీ కావడంతో ఇండస్ట్రీ మొత్తం కాదు, తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కల్కి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట.